మరో బ్లాక్ బస్టర్ పై కన్నేసిన నాగ చైతన్య ఎవ్వరు ఊహించని క్యారెక్టర్ అంటున్న చైతు మరొక్కసారి 100 కోట్లు పక్కానా మరి 100 కోట్లు ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ రీసెంట్ గా తండేల్ తోటి మంచి సక్సెస్ అందుకున్నాడు అక్కినేని నాగ చైతన్య గారు దాదాపు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ 100 crores క్లబ్లోకి చేరిపోయారు అలాంటి ఆ రికార్డ్ని క్రియేట్ చేశారు నాగ చైతన్య గారు అయితే ఆ సినిమా చాలా అంటే ప్రీవియస్గా నుంచెల్లే చాలా మంచి బజ్ వచ్చింది దాని తర్వాత స్టోరీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది డిఎస్పి గారి మ్యూజిక్ తోటి సినిమా ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ 100 crores కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ అక్కినేని హీరోగా నాగ చైతన్య గారు ఒక రికార్డ్ క్రియేట్ చేశారు ఆ తర్వాత మరి వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్లోనే రీసెంట్గా నాగ చైతన్య గారు ఇంకొక సినిమా అనౌన్స్ చేసే పనిలో కూడా ఉన్నారట ఆ సినిమా ఏంటంటే విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారి డైరెక్షన్లో ఒక ఆధ్యాత్మిక హారర్కి సంబంధించినటువంటి ఒక సినిమా అన్నట సో ఆ సినిమా కంప్లీట్గా అదొక హారర్కి సంబంధించింది అండ్ ఆధ్యాత్మికతగా అది కొంచెం రిలేటబుల్గా ఉంటుంది విరూపాక్ష టైప్లో కాకుండా కానీ ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుందని కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారట సో ఇన్ కేస్ ఈ క్యారెక్టర్ కనుక చైతు గారు ప్లే చేస్తే ఆయన లైఫ్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ అంటే అటు ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటిది అదేవిధంగా హారర్కి సంబంధించినటువంటి జోనర్ ఎప్పుడూ టచ్ చేయలేదు అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారని డైరెక్టర్ కార్తిక్ దండు గారు నమ్మి ఈ సినిమాని చైతన్య గారికి చెప్తే డెఫినెట్గా అది చాలా బాగా నచ్చి ఓకే చేసినట్లు సమాచారం కూడా అందింది అండ్ రీసెంట్గా దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది అయితే విరూపాక్ష చూసాం మనం అంటే ప్రీవియస్గా వచ్చినటువంటి ఆ సినిమాలో కంప్లీట్గా హారర్కి సంబంధించింది ఉంటుంది సేమ్ టైం మంత్రాలు ఈ టైప్ ఆఫ్ జోనర్ హారర్ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ కాకపోతే ఎక్కడో ఒక లింక్ చేస్తాడు బట్ ఎనీవే కన్విన్సింగ్ అనిపిస్తుంది బట్ ఆ సినిమాలో మూఢనమ్మకాలని చాలా ఎక్కువగా పోర్ట్రేట్ చేశారు అన్న కాన్సెప్ట్లో కూడా గతంలో చాలా వినిపించాయి కాకపోతే ఈ సినిమా ఆధ్యాత్మికత అంటే డెఫినెట్గా సైన్స్ కూడా కొంచెం లింక్ పెట్టే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు కాబట్టి ఈ జోనర్లో ఈవెన్ అక్కినేని ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటి జోనర్స్లో వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో అందుకోసమనే ఇలాంటి ఒక క్యారెక్టర్ని నాగ చైతన్య గారితో చేయిస్తే అది చాలా బాగా వర్కౌట్ అవుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నారట కార్తిక్ గారు సో కాబట్టి మరో బ్లాక్ బస్టర్పై చైతు కన్నేశాడు డెఫినెట్గా ఇది కూడా హిట్ అవ్వబోతుంది అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది అయితే మరోపక్క అఖిల్ గారు నటించినటువంటి లెనిన్ కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ జోనర్లోనే ఉంటుంది అందుకనే రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా ఏంటి అని అంటే సో అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా క్లాస్ విడిచిపెట్టేసి మాస్ వైపు వెళ్తున్నారు ఇదే కరెక్ట్ అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది ఎందుకు అంటే నాగ చైతన్య గారు ప్రీవియస్గా తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా కంప్లీట్గా ఆయన క్లాస్ సినిమాలు తీశారు బట్ కొన్ని మాస్ తీసినా ఎక్కడో కొంచెం వర్కౌట్ అవ్వలేదు బట్ అయినా కానీ మళ్ళీ మాస్ని నమ్ముకున్నారు డెఫినెట్గా తండేలతోటి ఆ సక్సెస్ని అందుకున్నారు నాగ చైతన్య గారు ఇప్పుడు దాని తర్వాత అఖిల్ గారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇన్నేళ్ళు ఇండస్ట్రీకి వచ్చినా కానీ సో ఇప్పుడు లెనిన్ తోటి ఆయన రాబోతున్నారు డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరి గారు తెలుసు ఆ సినిమా ప్రీవియస్గా ఆయన తీసినటువంటి సినిమా కాబట్టి సో ఆ సినిమా ఏంటంటే డెఫినెట్గా అది ఒక క్లాస్ జోనర్ అయినా కానీ మాస్లో లెనిన్ అనే ఒక సినిమా శ్రీలీల గారి లుక్ అని అదన్నీ కూడా చిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు సో అది ఉత్తరాంధ్ర యాసలో అఖిల్ గారు చెప్పేటువంటి డైలాగ్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయి సో ఇవి చూసిన వాళ్ళందరూ కూడా సో వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు క్లాస్ వదిలేసి మాస్కి అడుగులు వేస్తున్నారు అవే వర్కౌట్ కూడా అవుతున్నాయి అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది సో ఏదేమైనా ఇక్కడ నాగ చైతన్య గారు ఇక్కడ మరొక బ్లాక్ బస్టర్ అందించడంలో అతిశయోక్తి లేదు అండ్ సేమ్ టైం తండేల్ సక్సెస్లోనే చెప్పారు చందు మొండేటి గారు నాగ చైతన్య గారికి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన ఒక స్టోరీ తీస్తాను అని కూడా ఆయన స్టేజ్ మీదనే అనౌన్స్ చేశారు సో దీని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్గా ఒక మాస్గానే అంటే మాస్ అంటే క్లాస్ అంటే ఇటు లవ్ స్టోరీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలు అని కూడా అర్థం చేసుకోవచ్చు తండేల్ ఎస్పెషలీ లవ్ స్టోరీ బట్ ఇప్పుడు వచ్చేటువంటి NC24 ఆ సినిమా కూడా ఎందుకు అది డెఫినెట్గా లవ్ స్టోరీ కాదు ఇది ఒక హారర్కి సంబంధించింది ఒక ఊర్లో జరిగేటువంటి ఒక స్టోరీ అది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాకపోతే సైన్స్కి దేవుళ్ళకి లింక్ పెడుతూ ఆధ్యాత్మికతకు సంబంధించినట్టు ఒక స్టోరీ అనమాట సో అది ఇంతవరకు చైతు గారు ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అలాంటి జోనర్ని సో ఫస్ట్ టైం అలాంటి జోనర్కి వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న టాక్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది సో చూడాలి మరి
నాగచైతన్య గారు స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో. ప్రీవియస్గా తండేల్ కావచ్చు, ఇప్పుడు ఎన్సీటీ నెట్వర్క్, దాని తర్వాత చందు మొండేటి గారితో ఇంకొక ప్రాజెక్ట్. సో ఇలా వరుసగా ఏంటంటే డైరెక్షన్ చూసింగ్ కూడా ఆయన చాలా డిఫరెంట్గా ఎంచుకుంటున్నారు. కాన్సెప్ట్స్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్లోనే వెళ్తున్నారు కాబట్టి మేబీ ఇది కూడా వర్కౌట్ అవుతుంది అని కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు అక్కినేని ఫ్యాన్స్. సో అందుకోసమనే మరొక్కసారి 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడతారన్న వార్తలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ప్రీవియస్గా సాయి దుర్గతేజ్ గారికి, అంటే సాయి ధరమ్ తేజ్ గారు పేరు మార్చుకున్నారు. సో సాయి దుర్గతేజ్ గారికి హిట్ లేదు, అంతకుముందు చాలా హిట్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న టైంలో చాలా ఫేస్ చేస్తున్నాడు. ఆ టైంలో విరూపాక్ష వచ్చింది. సో ఆ టైంలో వచ్చినటువంటి విరూపాక్ష చాలా మంచి సక్సెస్ అయ్యి 100 కోట్లను కూడా ఈజీగా కలెక్ట్ చేసింది. సో ఎలాంటి కాన్సెప్ట్ని సాయి ధరమ్ తేజ్ గారితో ఇంప్లిమెంట్ చేయడం ఎవరి వల్ల కాదు, బట్ కార్తిక్ గారు అది చేసి చూపించారు. సో అలానే ఇప్పుడు నాగచైతన్య గారితో కూడా అది చేసి చూపిస్తారు. డెఫినెట్గా ఇది కూడా ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని కూడా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సో మరి ఈ సినిమా ఎన్ని కలెక్ట్ చేస్తుంది, మరి సినిమా ఎలా ఉండబోతుందంటే, అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించిన ట్రైలర్ టీజర్లు కూడా రావాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, టీజర్ ట్రైలర్ లేట్ వచ్చినా కానీ డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్, మరొక 100 కోట్లు పక్కా అని అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.